రాజకీయాల్లో మాటిస్తే తప్పనేనో అన్నారు మొన్న ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు. మరి కట్ చేస్తే ఆయన మాటలకు ఆయన చేతలకు ఉన్న తేడాను ఇప్పుడు తాజాగా ఓ కథనం బయటపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో పొత్తులో పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటు వదులుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎస్ వర్మకు చంద్రబాబు ఊహించని మొండి చేయి చూపడం ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశం అవుతుంది. పవన్ కళ్యాణ్ కోసం సాక్షాత్తు తన సీటునే వదులుకొని తన ప్లేస్ను రిప్లేస్ చేస్తూ పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేసి గెలుపొందిన విషయం మనందరికీ తెలిసిందే. గెలిచిన పవన్కు గెలిపించుకున్న చంద్రబాబుకు ఇద్దరికీ కూడా నిజంగా మాట మీద ఎంత వాల్యూ ఉందో, ఎంత నిబద్ధత ఉందో ఇదిగో ఈ కథనం చూస్తేనే అర్థమవుతుంది. ఇటీవల గవర్నర్ కోటాలోని 2 ఎమ్మెల్సీ స్థానాలను వర్ల రామయ్య అలాగే రామాదేవికి ఇచ్చారు. దీంతో ఆ పదవుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వర్మతో పాటు మిగిలిన సీనియర్ నేతలకు మరోసారి భంగపాటు తప్పలేదు. పిఠాపురం స్థానాన్ని పవన్ కళ్యాణ్ కోసం వదులుకునేందుకు ప్రభుత్వం ఏర్పడగానే తొలి ఎమ్మెల్సీ స్థానాన్ని మీకే ఇస్తాను అంటూ వర్మకు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ప్రస్తుతమున్న ఈ చంద్రబాబు నాయుడు గారే 2024 ఎన్నికల ప్రచార సభలో కోట్లాది మంది ప్రేక్షకుల ముందు హామీల వర్షం ఇచ్చారు. కట్ చేస్తే ఇప్పటి వరకు పిఠాపురం స్థానానికి పవన్ కళ్యాణ్ నిలబెట్టిన వర్మకు ఆ సీటు ఊసే లేదట. ప్రభుత్వం ఏర్పడగానే ఆయన్ని విమర్శించారు. 2 ఏళ్ళు అయినప్పటికీ పలుమార్లు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసే అవకాశం వచ్చినా చంద్రబాబు ఆయన్ని కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. తన నియోజకవర్గంలో మరో అధికార కేంద్రం ఉండకూడదని పవన్ కళ్యాణ్ కోరడం వల్లే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయితే పైకి మాత్రం వర్మను పిలిచి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ ప్రతిసారి చెబుతూ వస్తున్నారట. తీరా వాటిని భర్తీ చేసేటప్పుడు మాత్రం అస్సలు పట్టించుకోకుండా దూరం పెడుతున్నారు. ఒక వ్యక్తికి మన అవసరానికి వాడుకొని మన అవసరం తీరాక మనం ఆ స్థానంలో గెలిచినాక ఆ వ్యక్తిని చిన్నచూపు చూడడం, లేకపోతే ఆ వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే నిజంగా అది దారుణమే కావాలి. రాజకీయాల్లో అలాంటి వాటికి ప్రజలు కూడా చీ కొడతారు. ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోగా పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి కూడా తొలగించేసేశారు పాపం వర్మను. ఆ సమయంలో కూడా ఎమ్మెల్సీ చేస్తామని పార్టీ పదవి ఏముందని బుజ్జగించారు. తీరా ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న వర్మను 2 రోజుల క్రితం చంద్రబాబు తన వద్దకు పిలిపించుకొని మరి మరోసారి బుజ్జగించారు. సామాజిక సమీకరణల వల్ల ఒక ఎస్సీ ఒక బీసీకి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని, ఈసారి సర్దుకుపోవాలని, మరోసారి చూద్దామని చెప్పి పంపించేశారు. దీంతో ఆయనకు పదవి మున్ముందు కూడా డౌటే అనే అభిప్రాయాలు బలంగా తెలుస్తుంది. ఇవన్నీ పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల సమయంలో తాను ఎక్కడి నుంచి పోటీకి దిగుతాడో తనకే క్లారిటీ లేదు. తాను ఎక్కడ ఎలా గెలుస్తాడో కూడా ఆనాడు చంద్రబాబే సాక్షాత్తు వర్మను కాంప్రమైజ్ చేసి వర్మకు మంత్రి పదవి ఇస్తాము, ఎమ్మెల్యే పదవి ఇస్తాము, ఎమ్మెల్సీ పదవి ఇస్తాము అనే పదవిలో ఆశ చూపి ఆయన్ను పక్కకు తెప్పి ఆయన ప్లేస్లోకి పవన్ను రంగంలోకి దింపి గెలిపించుకున్నారు. ఆనాడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం 100కు 80% కష్టపడింది కూడా ఈ వర్మనే. మరి కష్టపడిన వర్మకు ఈరోజు సీటు లేకపోగా పార్టీ ఇన్ఛార్జిగా, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పదవిని కూడా తీసి పారేసి పైకి మాత్రం బుజ్జగించే కార్యక్రమాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేదే ఇప్పుడు టీడీపీ సీనియర్లు సైతం గుసగుసలాడుతున్నారు. మరోవైపు ఈసారైనా తమకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఎదురు చూస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అలాగే మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు కూడా ఖచ్చితంగా వీళ్ళకు కూడా నిరాశే తప్పింది. మైలవరం సీటు వదులుకున్నాను కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని దేవినేని ఉమా ప్రాధేయపడుతున్నప్పటికీ చంద్రబాబు లోకేష్ పట్టించుకోలేదట. ఆయన పేరును అసలు పరిగణంలోకే తీసుకోలేదట. దీంతో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తుంది. వంగవీటి రాధాకృష్ణను ఎమ్మెల్సీని చేస్తామని స్వయంగా నారా లోకేష్ హామీ ఇచ్చి ఆ తర్వాత ఆయన ఊసే మర్చిపోయారు. ఈసారి ఖచ్చితంగా తనకు అవకాశం వస్తుందని భావించి భంగపడ్డ రాధాకృష్ణ తన భవిష్యత్ ఏమిటనే దానిపై ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి కూడా ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని ఎదురు చూసినా చివరకు ఆయనకు నిరాశే తప్పింది. అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, చంద్రబాబు పక్కనే ఉండే టీడీ జనార్దన్ వంటి నేతలకు కూడా ఈసారి భంగపాటు తప్పలేదు. ఇప్పుడు భర్తీ చేసిన 2 పదవుల్లో ఒకటి వర్ల రామయ్యకు ఇవ్వడంపై టీడీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక కుటుంబంలో ఒకరికే పదవి అని పదే చెప్పిన నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు రామయ్యకు ఎలా ఇస్తారు పదవి అని ప్రశ్నిస్తున్నారు. ఆయన కుమారుడు వర్ల కుమార్ రాజా పామరు ఎమ్మెల్యేగా ఉండగా ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఎలా ఇచ్చారు అని
లాజికల్ ప్రశ్న విసురుతున్నారు టీడీపీ సీనియర్లు. నిజంగా చెప్పే మాటలకు చేస్తున్న పనులకు ఏమైనా పొంతన ఉందా? పైకి మీడియాలో పైపెచ్చు సభల్లో మాట్లాడుతూ నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఆకాశం భూమికి తేడా లేనంత గొప్ప మాటలు మాట్లాడుతుంటారు. అసలు ఒక పదవికి, ఒక కుటుంబంలో ఒకరికే పదవి అంటారు. కట్ చేస్తే ఇక్కడ వర్ల రామయ్యకు అలాగే ఆయన కుమారుడు వర్ల కుమార్ రాజా ఇద్దరు కూడా పదవులు ఉన్నాయి. మరి ఇదెట్లా చెల్లుతుంది అంటే సమాధానం లేదు. మాకు నచ్చితే ఒక లెక్క, నచ్చకపోతే మరో లెక్క అన్నట్టుగా సాగుతున్న వైన్యం అధికార ఫెయిల్యూర్కు ప్రథమ కారణాలు కాబోతున్నాయి రాబోయే రోజుల్లో. సీనియారిటీ, పనితీరును పరిగణంలోకి తీసుకోకుండా చాలా దారుణంగా అవమానిస్తున్నారని పలువురు నేతలు చంద్రబాబుపై మండిపడుతున్నారు. పైన నారా లోకేష్ ఆదేశాలు, కింద చంద్రబాబు సొంత దూకుడు, వెరసి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికీ తలకాయ ఊపుడు. రాజకీయాల్లో ఇవి సెట్ అయ్యే పనులు కావే కావు అంటూ టీడీపీలో ఉన్న అత్యంత సీనియర్ లీడర్లు, చాలా ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న వాళ్ళే అనుకుంటుండడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. మరి చూడాలి ఇదంతా ఎటుపోతుందో ఏమో. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.